Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Congratulations Team India సిరీస్ 4-1 తేడాతో గెలిచేశారు. లాస్ట్ టెస్ట్ మ్యాచ్ టోటలీ వన్ సైడెడ్. 2.5 రోజులు థర్డ్ డే రోజున సెకండ్ సెషన్లోనే మ్యాచ్ ముగిసిపోయింది. సో టోటల్ డామినేషన్ ఫిఫ్త్ టెస్ట్కి వచ్చేసరికి. కానీ అంతకుముందు మ్యాచ్ ఫస్ట్ టెస్ట్ ఓడిపోయాం మనం. ఆ తర్వాత వైజాగ్లో కానీ, రాజ్కోట్లో కానీ, రాంచీలో కానీ వీ హ్యాడ్ సమ్ యాంగ్షియస్ మూమెంట్స్. ఇంగ్లాండ్ మనకు కొంచెం ఇబ్బంది పెట్టింది, అంత ఈజీగా మనకు వెళ్ళలేదు. కానీ మంచి కంబ్యాక్ అయ్యాం ప్రతి మ్యాచ్లో కూడా, అండ్ అక్కడ గెలిచాము. లాస్ట్ టెస్ట్కి వచ్చేసరికి టాస్ ఓడిపోయిన తర్వాత కూడా మేబీ 175 for 3 దగ్గర ఇంగ్లాండ్ కొంచెం పెద్ద స్కోర్ చేస్తుందేమో, కొంచెం మనకి పోటీ ఇస్తుందేమో అనుకున్నాం. కానీ అక్కడ ఒక సెన్సేషనల్ కొలాప్స్ చూసాం. 43 runsలో 7 wickets పడ్డాయి. ఆ స్టేజ్ when they got shot out for 218, ఇండియా వాజ్ టోటల్ ఇన్ ది డ్రైవర్ సీట్. ఎక్కడ కూడా మన వాళ్ళు పట్టు సడలించలేదు, పూర్తిగా పట్టు బిగించేశారు. వైస్ లైక్ గ్రిప్ ఆన్ ద టెస్ట్ మ్యాచ్ త్రూ అవుట్. సో టోటల్ డామినేషన్. మామూలుగా టాస్తో ఇండియాలో టాస్ గెలిచిన టీంకి అడ్వాంటేజ్ డెఫినెట్గా ఉంటుంది ఫర్ 2 reasons. ఒకటి ఏంటంటే ఫస్ట్ మార్నింగ్ పెద్దగా బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు పెద్ద స్కోర్ చేయొచ్చు. పిచ్ చాలా ఈజీగా ఉన్నా సరే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళకి స్కోర్ బోర్డ్ ప్రెషర్ ఉంటుంది. రెండోది ఏంటంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఫోర్త్ ఇన్నింగ్స్లో కూడా బ్యాటింగ్ చేయాలి. అప్పటికి ఆ వికెట్లో ఉండే వేర్ అంటే మనది వేడి దేశం కాబట్టి, ఉష్ణ దేశం కాబట్టి ఆ పిచ్ మీద క్రాక్స్ వస్తాయి. క్రాక్స్ ఫేస్ చేస్తూ ఫోర్త్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. అయినా సరే మనం 2-3 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే మనం టాస్ గెలిచి మ్యాచ్లు గెలిచాం. తర్వాత ఆఖరి 2 టెస్ట్ మ్యాచ్లు మనం టాస్ ఓడిపోయినా సరే మ్యాచ్లు గెలిచాం. సో అది మనకి, సో టాస్ అనేది వీ కెప్ట్ ఇట్ అవుట్ ఆఫ్ ది ఈక్వేషన్. సో అది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో మనకున్న సుపీరియారిటీ ప్రాబబ్లీ ఇన్ ద బౌలింగ్ బాల్ అండ్ ఆల్సో ఇన్ ద బ్యాటింగ్లో యాక్చువల్లీ మనకి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు అక్కడ. రోహిత్ శర్మ, జడేజా లాంటి వాళ్ళని పక్కన పెడితే. అయినా సరే కొత్త కుర్రాళ్ళతో బ్యాటింగ్ చేసాము, మంచి స్పిన్ అటాక్, దాంతో మనం గెలిచేసాం. సిరీస్ అద్భుతంగా గెలిచాం. ఈ మ్యాచ్లో అయితే టోటల్ డామినేషన్. ఇక లాస్ట్ డే రోజున, థర్డ్ డే రోజున ఏం జరిగింది, తొందరగానే అవుట్ అయిపోయారు. కుల్దీప్ ఒక బ్యూటిఫుల్ డెలివరీ ఫ్రమ్ దట్ సీజన్ క్యాంపెయినర్ జిమ్మీ ఆండర్సన్ బ్యూటిఫుల్ డెలివరీతో మూమెంట్ సాధించాడు. కుల్దీప్ గాట్ ది ఎడ్జ్ ఆఫ్ కుల్దీప్ టు ద కీపర్ అండ్ హీ గాట్ హిస్ 700th wicket. గ్రేట్ 700 wickets తీయడం అంటే మామూలు విషయం కాదు. ఫస్ట్ మ్యాన్ టు గెట్ 300 wickets. ఫ్రెడ్ ట్రూమెన్ అప్పుడు అడిగారు, ఎవరైనా రికార్డ్ బ్రేక్ చేస్తారంటే రికార్డ్స్ ఆర్ దేర్ టు బి బ్రోకెన్ బట్ హూ ఆర్ డస్ ఇట్ మస్ట్ బి ఎ టైర్డ్ మ్యాన్ అని చెప్పారు. సో ఎవరు చేసుకున్నా చాలా టైర్డ్ అయిపోతుంది. 300 ఏంటి, ఇప్పుడు 700 wickets వచ్చినాయి. బట్ దిస్ మ్యాన్ ఆండర్సన్ లుక్స్ హార్డ్లీ టైర్డ్ ఎట్ ఆల్. ఏమి టైర్డ్నెస్ అతని దగ్గర కనబడదు. ఫ్రెష్గా ఉన్నాడు, ఇంకా ఫిట్గా ఉన్నాడు. మీకు 700 పైగా వికెట్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 708 వికెట్లు షేర్మాన్ తీసుకున్నాడు, 800 మురళీధరన్ తీసుకున్నాడు. కానీ వాళ్ళిద్దరు స్పిన్నర్స్కి ఆ లాంజివిటీ ఉంటుంది. ఐ థింక్ 187 టెస్ట్ మ్యాచ్లను ఆడి అంత ఫిట్నెస్ మెయింటైన్ చేయడం అంటే అది ఆండర్సన్కి చెల్లింది. ఇప్పటికీ అంత ఫిట్గా ఉన్నాడు. ఈ సిరీస్లో 4 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఈ ప్లేడ్ 4 టెస్ట్ మ్యాచెస్. సో అది వరుసగా ఆడాడు. సో అంత వయసులో 42 years ఏజ్లో ఇంకా ఆడుతున్నాడు. ఆ హంగర్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫిట్నెస్ ఉండడం. అది వేరే విషయం. ఇంకా రిటైర్ అయిపోదాం హాయిగా, ఆ ఏకింగ్ బోన్స్కి రెస్ట్ ఇద్దాం అనుకోవచ్చు. ఫాస్ట్ బౌలింగ్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ జాబ్. సో హెడ్స్ ఆఫ్ టు దట్ గ్రేట్ ఛాంపియన్ బౌలర్. సో అదొక్కటే ఇంగ్లాండ్కి బ్రైట్ మూమెంట్. సో బుమ్రా కూడా అవుట్ అయిపోయాడు. స్టంప్ బషీర్ గాట్ 5 wickets. సెకండ్ టైం ఐ థింక్ గాట్ 5 wickets ఇన్ ది సిరీస్. సో ఇంగ్లాండ్ మొన్న ఆల్అౌట్ చేసింది, కానీ వాళ్ళకి ఆ వెనకాల ఉన్నంత హిమాలయ మౌంటైన్ అంత కొండంత లక్ష్యం వాళ్ళ ముందు కనిపించింది. సో టెస్ట్ మ్యాచ్ గోయింగ్ టు ద 4th day అసలు ఏం అనిపించలేదు. సో బుమ్రా డిడ్ ది రైట్ థింగ్ ఆఫ్ బుమ్రా వాజ్ లీడింగ్ ద సైడ్ బికాస్ రోహిత్ శర్మకి బ్యాక్ స్ట్రెయిన్ ఉండడం వల్ల హీ డి నాట్ కమ్ అవుట్ టు ద ఫీల్డ్. సో బుమ్రా తనతో పాటు అశ్విన్కి న్యూ బాల్ ఇచ్చాడు. అశ్విన్ కూడా దట్ ఇస్ రైట్ డెసిషన్. అండ్ అశ్విన్ ఇమీడియట్లీ ఈ స్ట్రక్ ఇమీడియట్గా బెన్ డకెట్
బెన్ డకెట్కి ఒకటే రకం తెలుసు, అశ్విన్ స్పిన్ డిఫెన్స్ ఆడలేడు, అశ్విన్ బౌలింగ్ అటాక్ చేయబోయాడు, ఒక పెద్ద షాట్ ఆడిపోయాడు అండ్ దట్ బాల్ వెంట్ స్ట్రైట్ త్రూ అండ్ నాక్డ్ బ్యాక్ హిస్ ఆఫ్ స్టంప్. అండ్ క్రాలీ కూడా అలాగే అవుట్ చేశాడు. క్రాలీ కూడా బాల్ టర్న్ అయింది, బ్రహ్మాండ టర్న్ అయింది ముందు బాల్, ఈ బాల్ కొంచెమే టర్న్ అయింది కానీ టుక్ ద ఇన్సైడ్ ఎడ్జ్ అండ్ లెగ్ స్లిప్లో సర్ఫరాజ్ టుక్ ఏ గుడ్ క్యాచ్, షార్ప్ క్యాచ్. సో ఓపెనర్స్ ఇద్దరు వెంట అవుతారు. ఆలీ పోప్ వచ్చి హైదరాబాద్ లాగా పెద్ద మంచి షాట్స్ ఆడడం ట్రై చేశాడు, కొద్దిగా అగ్రెసివ్గా కనిపించాడు. కానీ అశ్విన్ హ్యాడ్ ది లాస్ట్ లాఫ్. ఒక స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో అది బహుశా అది ఒక టాప్ స్పిన్నర్ ఫ్రమ్ అశ్విన్ డి టర్న్ మచ్, వెంట్ స్ట్రైట్ త్రూ. ఆ బాల్ ఎడ్జ్ తీసుకుంది అండ్ గుడ్ రన్నింగ్ క్యాచ్ బై యశస్వి జైస్వాల్ అండ్ శుభ్మన్ గిల్ ఆర్ వెరీ గుడ్ క్యాచర్స్. మనకి ఆ ఫీల్డ్లో ఆ బ్రిలియన్స్ అథ్లెటిసిజం చూస్తున్నా కానీ క్యాచింగ్ విషయంలో మనం కొంత ప్రాబ్లం ఫేస్ చేసాం చాలామంది ప్లేయర్స్. కానీ కొత్త కుర్రాళ్ళు దే ఆర్ క్యాచింగ్ వెరీ వెల్. యశస్వి కావచ్చు, గిల్ కావచ్చు, దే ఆర్ వెరీ గుడ్ విత్ దర్ క్యాచెస్. ఫస్ట్ ఇన్నింగ్స్లో గిల్ పట్టిన క్యాచ్ కూడా మనకు గుర్తుంది కదా. సో ఇంగ్లాండ్ ఇమ్మీడియట్లీ రెడ్యూస్ టు 3 wickets, తొందరగా 3 wickets పట్టారు. అశ్విన్ కంటిన్యూడ్ దట్ గుడ్ వర్క్. ఎందుకంటే ఆ తర్వాత చెప్పాడు ఆ న్యూ బాల్తో ఆ టర్న్ దొరుకుతున్నందుకే ఆ ఎక్స్ట్రా బౌన్స్ కూడా. మనకు ఒక జోక్ కూడా ఉంది కదా, అశ్విన్ ఈజ్ ది బెస్ట్ న్యూ బాల్ బౌలర్ వీ ఎవర్ హ్యాడ్ అని చెప్పి. సో న్యూ బాల్తో వికెట్ తీయడం కొత్త కదా, ఇటీవల కాలంలో అందుకు ఎక్కువ న్యూ బాల్ దొరకట్లేదు. కానీ న్యూ బాల్ వచ్చితే ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్లో ఆ వేర్ అండ్ టెన్ చక్కగా యూజ్ చేసుకుంటాడు. కొన్ని బాల్స్ టర్న్ అవుతుంది, అన్ని బాల్స్ కూడా టర్న్ అవుతుంది, కొన్ని బాల్స్ దే టర్నింగ్ స్క్వేర్. అండ్ బేర్స్టో కూడా ప్లేయింగ్ ఇన్ 100th టెస్ట్ మ్యాచ్ అండ్ హీ వాంటెడ్ టు హిట్ హిస్ వే అవుట్ ఆఫ్ ట్రబుల్. అండ్ అశ్విన్ బౌలింగ్లో 2-3 భారీ సిక్స్లు కొట్టాడు, చాలా భారీ షాట్లు కొట్టాడు. ఇట్ లుక్ వెరీ గుడ్ యాజ్ లాంగ్ హీ వాస్ దేర్. బట్ వీ నో ఏదో ఒక పాయింట్లో అతను అగ్రెషన్ విల్ కంప్లైంట్ అండి, ఆ వికెట్ పైన ఆ అగ్రెషన్ పనికిరాదు కదా. సో హీ వాజ్ కన్స్యూమ్డ్ బై కుల్దీప్ యాదవ్. అశ్విన్ని కుల్దీప్తో రీప్లేస్ చేస్తే కుల్దీప్ ఒక షార్ప్ టర్నింగ్ డెలివరీతో ఈ గాట్ హిమ్ అవుట్ ఎల్బిడబ్ల్యూ. సో ఎవరు కూడా నిలబడి పరిస్థితి, జో రూట్ ఒక్కడే కాస్త నిలబడ్డాడు. బెన్ స్టోక్స్ కూడా తొందరగానే అవుట్ అయిపోయాడు. సో బెన్ స్టోక్స్ వాజ్ ఐ థింక్ 13th or 14th టైం బెన్ స్టోక్స్ గాట్ అవుట్ టు అశ్విన్. సో ఎలాగైతే ఫస్ట్ ఇన్నింగ్స్లో కుల్దీప్ ర్యాన్ త్రూ ద ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్, సెకండ్ ఇన్నింగ్స్లో అశ్విన్ ర్యాన్ త్రూ ద బ్యాటింగ్ లైనప్. ఫస్ట్ 6 wicketsలో 5 wickets అశ్విన్కి వచ్చాయి. సో అంత అద్భుతమైన బౌలింగ్ చేస్తాం తన. ఎందుకంటే ఇలాంటి ల్యాండ్ మార్క్ టెస్ట్ మ్యాచ్లో అది అంత ఓవర్వెల్మింగ్ ఎఫెక్ట్ ఉంటుంది మీ పైన. మీరు ఆ ల్యాండ్ మార్క్లో బాగా ఆడాలని ఒక ఓవర్ యాంగ్జైటీ కూడా మీకు పర్ఫార్మెన్స్ సరిగ్గా అవ్వకుండా చేస్తుంది. సో ఓన్లీ బౌలర్ టు గెట్ 9 wickets బిఫోర్ అశ్విన్ ఇన్ హిస్ 100th టెస్ట్ వాస్ ద గ్రేట్ మ్యాన్ ముత్తయ్య మురళీధర్. సో అశ్విన్ కూడా 9 wickets, యాక్చువల్లీ 10th wicket కూడా వచ్చుంటే బాగుంటుంది, ఐసింగ్ ఆన్ ది కేక్ లాగా. బట్ అన్ని స్క్రిప్ట్ ప్రకారం జరగవు కదా క్రికెట్లో. సో బుమ్రా గాట్ 2 wickets తర్వాత. అండ్ ఫైనల్లీ కుల్దీప్ గాట్ 1 more wicket. సో ఇంగ్లాండ్ వాస్ అవుట్. ఇన్నింగ్స్ 60+ runs తేడాతో ఇంగ్లాండ్ చిత్తుగా ఓడిపోయింది. మిగతా టెస్ట్ మ్యాచ్లో ఫైట్ ఇచ్చింది, ఇక్కడ ఎలాంటి ఫైట్ లేకుండా వాళ్ళు అవుట్ అయిపోయారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 280, ఈసారి 180 చిల్లర మాత్రం 187 అంత చేశారు. సో ఇంగ్లాండ్ టోటలీ అవుట్ప్లేడ్. లాస్ట్ టెస్ట్ మ్యాచ్కి వచ్చేసరికి మనం పూర్తిగా మిషన్ డామినేషన్ కంప్లీట్ అయిపోయింది లాస్ట్ టెస్ట్ మ్యాచ్కి వచ్చేసరికి. సో ఐ థింక్ రోహిత్ శర్మ 112 ఏళ్ల తర్వాత ఒక కెప్టెన్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయి 4 టెస్టులు వరుసగా గెలవడం, 112 ఏళ్ళ తర్వాత క్యాప్టెన్ గెలవడం ఇదే మొదటిసారి. ఇండియా 4 టెస్టులు గెలవడం ఒక సిరీస్లో 3rd టైం. 2016-17 ఇంగ్లాండ్ మీద గెలిచాం, అంతమంది ఆస్ట్రేలియా మీద కూడా 14లో అనుకుంటా 4 matches గెలిచాం మనం. సో వండర్ఫుల్ విక్టరీ. ఎందుకంటే మోర్ స్వీట్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కొత్త కుర్రాళ్ళతో యంగ్ బ్రిగేడ్తో మనం గెలవడం, 5 డెబ్యూ చేయడం, ఇంజరీస్ ఒకదాని తర్వాత ఇంజరీస్ మనం బాధ పెట్టడం, విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్స్ అవైలబుల్ లేకపోవడం, అన్నీ ఉండి కూడా మనం ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండి కూడా మన టీం చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. అండ్ రోహిత్ శర్మ లెడ్ ద టీమ్ వెరీ వెల్. బ్యాటింగ్ చక్కగా చేశాడు, యంగ్ టీంని బాగా ప్రాపర్గా అతని సెన్స్ ఆఫ్ హ్యూమర్, ప్లేయర్స్ని గట్టిగానే మందలిస్తాడు. స్టంప్ మైక్లో వింటాం కదా, గట్టిగానే మందలిస్తాడు కానీ ఒక పెద్దన్నలాగా అతను అందరినీ ట్రీట్ చేస్తాడు. సో రోహిత్ అదే మ్యాచ్ తర్వాత రాహుల్ ద్రావిడ్ కూడా చెప్పాడు, పీపుల్ లైక్ టు గ్రావిటేట్ అరౌండ్ హిమ్. సో అతని చుట్టూ ఉండడానికి యంగ్స్టర్స్ ఇష్టపడతారు.
ఎందుకంటే సరదాగా ఉంటాడు. ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనండి, ఆ ముంబైకర్ స్టైల్, అతన్ని మాట్లాడే పద్ధతి కానీ యంగ్స్టర్స్ని చాలా ప్రెషర్ లేకుండా, అంటే ఒక సీనియర్ ప్లేయర్ మన ముందు ఉన్నాడు కాస్త జాగ్రత్తగా ఉండాలి లేకుండా దే కెన్ బి వెరీ ఫ్రీ విత్ రోహిత్ శర్మ. సో రోహిత్ శర్మ స్టైల్ ఆఫ్ లీడింగ్ ద టీమ్ ఆల్సో హెల్ప్డ్ ఇన్ విన్నింగ్ ద సిరీస్. సో ఎవ్రీథింగ్ వెంట్ అవర్ వే ఆఫ్టర్ దట్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. ఏ స్వీప్ షాట్ అయితే వాళ్ళకి బోల్డ్ని రన్స్ తెచ్చిపెట్టి హైదరాబాద్లో, అది కన్వెన్షనల్ స్వీప్ కావచ్చు, రివర్స్ స్వీప్ కావచ్చు, ఏదో ఒక రకంగా స్వీప్ షాట్లు కొడుతూ హైదరాబాద్లో టెస్ట్ మ్యాచ్ గెలిచారు. ముఖ్యంగా డకెట్ కానీ, ఒలీపోప్ కానీ, దాన్ని ఈవెన్ జో రూట్ కానీ, దాని తర్వాత ఆ స్వీప్ షాటే వాళ్ళు కొంపకొచ్చింది. ఈ రోజు మ్యాచ్లో కూడా ఒలీపోప్ అలాంటి మంచి లుకింగ్ గుడ్, ఆ టైంలో ఒక స్వీప్ షాట్ కొట్టిపోయి అతను అవుట్ అయిపోయాడు. సో ఆ స్వీప్ షాట్ మన వాళ్ళు కూడా ప్రాబ్లీ దే హ్యావ్ వాళ్ళని స్వీప్ చేయకుండా దే బికేమ్ మోర్ ఫ్లాట్ అండ్ దే డింట్ అలౌ దెమ్ టు స్లీప్ సో ఈజీలీ. సో మన వాళ్ళు కూడా లెంత్ అడ్జస్ట్ చేస్తారు. కుల్దీప్ యాదవ్ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. నేను అనుకున్నా అశ్విన్కి ఇస్తారేమో అనుకున్నా, ఎక్కువ వికెట్లు తీసాడు, 9 వికెట్లు. కుల్దీప్ తీసినవన్నీ, కుల్దీప్ 7 వికెట్లు తీశాడు. కానీ ది ఫస్ట్ డే రోజు పిచ్ పైన అతను వేసిన బౌలింగ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఈవెన్ అశ్విన్ కూడా అదే మాట చెప్పాడు. ది వే ది బాల్ వాజ్ గెటింగ్ అవుట్ ఆఫ్ హిస్ హ్యాండ్ వాజ్ సూపర్. సో అతను అద్భుతమైన బౌలింగ్ చేశాడు కుల్దీప్ యాదవ్. సో కుల్దీప్ యాదవ్ ఇస్ అవుట్ స్టాండింగ్ ఈ సిరీస్. రాంచీలో అంత మంచి బౌలింగ్ చేశాడు, అదే ఇక్కడ కంటిన్యూ చేశాడు. సో కుల్దీప్కి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇచ్చినా కూడా నేను ఆశ్చర్యపోయాడు. బట్ యశస్వి జైస్వాల్ బ్యాటెడ్ లైక్ ఎ డ్రీమ్. ప్రతి మ్యాచ్లో 50 చేయడం, డబుల్ సెంచరీ చేయడం, తర్వాత 700కు పైగా రన్స్ చేయడం. ఒక సునీల్ గవాస్కర్, నిన్న కూడా చెప్పారు, సునీల్ గవాస్కర్ కూడా 774 రన్స్ చేశాడు ఒక సిరీస్లో. సో ఆ రికార్డ్కి ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చాడు. సో అతనికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఇచ్చారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ క్వైట్ ఫిట్టింగ్లీ వెంట్ టు కుల్దీప్ యాదవ్. అండ్ అశ్విన్ తన 100th టెస్ట్ మ్యాచ్లో 9 వికెట్స్ తీసి ఒక మంచి సెలబ్రేషన్ చేసుకున్నాడు. సో ఏ రకంగా చూసుకున్నా మన బౌలర్స్, బ్యాటర్స్ అందరు కూడా చాలా చాలా హ్యాపీ. కొత్తగా వచ్చిన కుర్రాళ్ళు సర్ఫరాజ్ కావచ్చు, జురేల్ కావచ్చు, పడిక్కల్ కావచ్చు, కొంతవరకు పట్టిదారు కూడా కావచ్చు. అన్ఫార్చునేట్లీ అతను లాస్ట్ స్టార్ అందరు కూడా బాగా, ఆకాశ్దీప్, నాట్ టు ఫర్గెట్ ఆకాశ్దీప్, అందరూ బాగా పర్ఫార్మ్ చేశారు. సో వండర్ఫుల్ వికెట్, చాలా సాటిస్ఫైయింగ్ అండ్ వెరీ గుడ్ సిరీస్ ఆల్సో. సిరీస్ క్రౌడ్ కూడా బాగా వచ్చారు. మన ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది సిరీస్. సో చాలా మాట్లాడుకోవాలి, మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే లెట్ us ఎంజాయ్ ఇండియాస్